మనకి యావరేజ్గా 2,80,000 నుంచి మనకి మెషిన్ స్టార్ట్ అవుతున్నాయి. టోటల్ ఈ సెగ్మెంట్లో ఇది బిగ్ మెషిన్ అనమాట. మీరు చూస్తే వింగ్స్ కూడా ఎలా ఉన్నాయి చూడండి. రెగ్యులర్ మోడల్ కన్నా కూడా ఇది ఏంటంటే మనకి షేర్వానీస్కి, చుడిదార్స్కి ఏమైనా వేయాలనుకుంటే పెద్ద లెంగ్త్ కావాలి. దాంట్లో ఏంటంటే అంత లెంగ్త్ రాదు. ఇది టోటల్ 1.2 మీటర్ వస్తుంది. అంటే మన మిషన్ తో చేసిందే. ఇది ఏంటంటే మీకు ఇది కూడా ఒక ఎర్నింగ్ ఆపర్చునిటీ చూసుకోవచ్చు అండి. లైక్ 3D లాగా ఉంది. అవును, డైరెక్ట్ గా మెషిన్ లో చేసాం. ఇది కంప్లీట్ గా థ్రెడ్ వర్క్. సూపర్ చూసుకోవచ్చు అండి ఎంత బాగుందో వర్క్. కంప్లీట్ గా థ్రెడ్ వర్క్. ఇలా మనకి గిఫ్టింగ్ పర్పస్ కూడా ఇవ్వచ్చు అన్నమాట వేరే వాళ్ళకి. అట్లా మోడల్ గా బ్లౌజెస్ ఇవి. ఇది పాట్ నెక్ బ్లౌజ్ అనమాట. ఫినిషింగ్ మీరు చూడొచ్చు. ఇది మనం ఆల్మోస్ట్ 2,000 వరకు ఈ వర్క్ కంప్లీట్ అవ్వడానికి మనం చార్జ్ చేస్తాం. వారంటీ ఉంటుందండి. దీనికైతే 2 years వారంటీ ఇస్తున్నాము. ఎందుకంటే ఇది ఇండియన్ కొలాబరేటెడ్. ఇది లేడీస్ జెంట్స్ అట్ ద సేమ్ టైం మీకు ఏంటంటే యూనిఫామ్స్, లోగోస్ ఇలా కూడా చేసుకోవచ్చు. అండ్ మరో డెకరేషన్ అంటే ఇప్పుడు మామూలుగా మన ఇంట్లో కూడా ఏదైనా డెకోర్స్ ఏమైనా చేసుకోవాలనుకున్నా లైక్ పిల్లో కవర్స్ అటువంటివి కూడా చేసుకోవచ్చు. అంటే ఇట్లా ఉంటుంది వర్క్ మొత్తం కంప్లీట్ అయితే. చూసుకోవచ్చు అండి వర్క్. ఇదంతా వర్క్ ఇలా కంప్లీట్ అవుతుంది. ఫుల్ జరీతో రన్ చేసాం అనమాట. సో ఇదేంటంటే ఫుల్లీ ఆటోమేటిక్ గా వర్క్ అయింది. ఇవన్నీ బ్లౌజ్ నెక్స్. ఇది పాట్ నెక్, బోట్ నెక్. పాట్ నెక్స్ అంటే రెడీగా ఇప్పుడు ట్రెండింగ్ లో ఏ నెక్స్ అయినా సరే మనకి క్రియేటివిటీ ఉండాలి, కానీ ఏమన్నా సరే మనం స్టార్ట్ చేసుకోవచ్చు. హలో సార్, నమస్తే సార్. ఎలా ఉన్నారు? బాగున్నాను. సో మన కంపెనీ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్ మన వ్యూవర్స్ కి. ఇది మనది RRR ఎంబ్రో సొల్యూషన్స్. RRR అంటే RRR గ్రూప్ అనమాట. ఎక్కువ మనం కాన్సన్ట్రేట్ చేసేది ఎక్కువ ఎంబ్రాయిడరీ మిషన్స్ ఉంటాయి. అండ్ సెకండ్లీ మనకి ఎలక్ట్రిక్ వెహికల్స్ కూడా ఉంది. అండ్ స్టిచ్చింగ్ మిషన్స్ అంటే ఎంబ్రాయిడరీ సంబంధించి అదర్ రిలేటెడ్ మెటీరియల్స్ ఇవన్నీ కూడా మన దగ్గర దొరుకుతాయి అన్నమాట. మీరు బయట మీకు చూస్తే ఉంటారు RRR టెక్స్టైల్స్ అని కూడా ఉంది. అండ్ వెహికల్స్ అండ్ ఎవ్రీథింగ్ ఫ్యాషన్ రిలేటెడ్. బట్ ఈ రోజు వీడియో మాత్రం ఎక్స్క్లూజివ్ గా మీకు ఎంబ్రాయిడరీ మిషన్స్ పైన చేస్తారు. సో ఏ కాస్ట్ నుంచి స్టార్ట్ అయితే సార్ ఎంబ్రాయిడరీ మిషన్స్ మనకి ఇక్కడ ఏంటంటే బడ్జెట్ ఫ్రెండ్లీ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం మనకి హై ఎండ్ మోడల్స్ కూడా ఉన్నాయి. అంటే ఎవరైనా మన బడ్జెట్ పరంగా స్టార్ట్ చేసే వాళ్ళకి కూడా మనకి ఈజీ స్టార్టింగ్ తో ఉన్నాయి. మనకి యావరేజ్ గా 2,80,000 నుంచి మనకి మెషిన్స్ స్టార్ట్ అవుతున్నాయి. సో ఇవన్నీ కూడా ఏంటంటే మనకి ఆల్ ఓవర్ వర్క్స్ అన్ని కంప్లీట్ అవుతాయి అనమాట. సో మనకి ఏంటంటే చిన్న మిషన్స్ కన్నా కూడా ఇది ఎక్కువ ఇన్కమ్ ఎర్నింగ్ చేసుకోవడానికి చాలా మంచి ఆపర్చునిటీ ఉంటుంది. అంటే తక్కువ సమయంలో మనం ఎక్కువ వర్క్ అంటే మనం కరెక్ట్ గా మనం చేసుకోగలిగితే 2,000 to 3,000 రూపీస్ ఈజీగా మనం ఎవ్రీ డే పుష్ చేయొచ్చు. సూపర్. మనకి ఏంటంటే RRR మిషన్స్ లో కంప్లీట్లీ ఇంపోర్టెడ్ మిషన్స్ ఉంటాయి. యాజ్ యూజువల్ గా మనకి ఏంటంటే 20x32 బిగ్ ఫ్రేమ్ సైజ్ వస్తుంది. టోటల్ 12 నీడిల్స్, ఆటోమేటిక్ నీడిల్స్ సెటప్ తో వస్తుంది. అండ్ ఇందులో కూడా బీడ్స్ వర్క్ ఏమైనా చేసుకోవాలనుకుంటే డైరెక్ట్ గా బీడ్స్ వర్క్ చేసుకునే మిషన్స్ కూడా అవైలబుల్ గా ఉంటాయి. బీడ్స్, కార్డింగ్ ఇవన్నీ అవైలబుల్ గా ఉంటాయి. సో ఇదేంటంటే టోటల్ గా కూడా ఫుల్లీ ఆటోమేటిక్ అనమాట. ఫుల్లీ ఆటోమేటిక్ అంటే డిజైన్ ఇస్తే సరిపోతుంది. మనం అదే డిజైన్ అదే చేసుకుంటుంది. సో మనం ఏంటంటే కరెక్ట్గా మెజర్మెంట్స్ ప్రకారం డిజైన్ ఇచ్చేస్తాం. సో వాళ్ళు అదే యాజ్ పర్ కస్టమర్ డిజైన్ మనం ఆటోమేటిక్గా దీనిలో వర్క్ చేస్తాం. సైజ్ బట్టి మనం డిజైన్ ఇచ్చేస్తే సరిపోతుంది. సో ఇలాంటి డిజైన్ కస్టమైజ్ చేయొచ్చు సార్. దాంట్లో మనం కస్టమైజ్ చేయాలంటే ఇందులో అంటే మీరు అడిషనల్గా యాడ్ ఏమైనా చేసుకోవాలంటే యాడ్ చేసుకోవచ్చు. ఫ్లవర్స్ కానీ, బుట్టీస్ కానీ ఇట్లాంటివి ఏమైనా యాడ్ చేసుకోవచ్చు. దీనిలో మీకు ఏంటంటే ఈ పర్టికులర్ డిజైన్స్ లోనే కాకుండా ఏమైనా మన టీ షర్ట్స్ కానీ, తర్వాత షేర్వానీస్ కానీ, షర్ట్స్ కానీ మెన్స్ కూడా యూజ్ అవుతుంది. మెన్స్ కూడా చాలా యూజ్ అవుతుంది. మీకు అంటే జాకెట్స్ పైన ఏమైనా కొత్తగా లోగోస్ ఏమైనా చేయాలనుకున్నా అట్లా రీసెంట్ గా మన లయన్ సింబల్స్ అలా ఆఫ్ కోర్స్ లయన్ సింబల్స్ కూడా మనకి మెన్స్ కూడా యూజ్ చేయొచ్చు. లేడీస్ కస్టమర్ కాకుండా మెన్స్ కస్టమర్ కూడా యాడ్ అవుతారు. లేడీస్ జెంట్స్ అట్ ద సేమ్ టైం మీకు ఏంటంటే యూనిఫామ్స్, లోగోస్ ఇలా కూడా చేసుకోవచ్చు. అండ్ మరో డెకరేషన్ అంటే ఇప్పుడు మామూలుగా మన ఇంట్లో కూడా ఏదైనా డెకోర్స్ ఏమైనా చేసుకోవాలనుకున్నా లైక్ పిల్లో కవర్స్ అటువంటివి కూడా చేసుకోవచ్చు. అంటే మన జస్ట్ ఐడియా కోసం. అంటే వీళ్ళంతా కస్టమర్స్ లాగా మనకి యాడ్ అవుతారు. బట్ మేజర్ కంట్రిబ్యూషన్ వచ్చేసి ఎక్కువ లేడీస్ ఉంటుంది. బట్ ఇవి కూడా యాడ్ ఆన్ అవుతుంటాయి. ఇవి కూడా యాడ్ ఆన్ అవుతుంది. సూపర్. సో నెక్స్ట్ మిషన్స్ కూడా ఇట్లా ఉంటుంది వర్క్ మొత్తం కంప్లీట్ అయితే. చూసుకోవచ్చు అండి వర్క్. ఇదంతా వర్క్ ఇలా కంప్లీట్ అవుతుంది. ఫుల్ జరీతో రన్ చేసాం అనమాట. సో ఇదేంటంటే ఫుల్లీ ఆటోమేటిక్ గా వర్క్ అయింది. ఇది కూడా సేమ్ సార్. ఇది ఆల్రెడీ శారీలో ఉన్నది. ఇది ఆల్రెడీ శారీలో ఉంది. ఇది ఏం చేస్తారంటే కట్ చేసిన తర్వాత దీన్ని బ్లౌజ్ చేస్తారు. సో మనకి ఈ ఒక పర్టికులర్ బ్లౌజ్ కి మనం 1,200 రూపీస్ అట్లా చార్జ్ చేస్తాం. సో మనకి ఈ పర్టికులర్ బ్లౌజ్ కి మనకి అయ్యే మెటీరియల్ ఖర్చు వచ్చి ఓన్లీ 50 రూపీస్ ఇంక్లూడింగ్ పవర్ బిల్.
వావ్. ఇంక్లూడింగ్ పవర్ బిల్ మనకి అయ్యేది 50 రూపీస్. సో దీంతో మనకు జనరేట్ చేసుకునే ఇది ఇన్కమ్ ఎంత సేపట్లో అవుతుండొచ్చు సార్ ఇది యావరేజ్ గా ఇది మొత్తం కంప్లీట్ అవ్వడానికి 3 అవర్స్ పడుతుంది. 3 అవర్స్ నార్మల్గా మాన్యువల్గా ఒక మంచి కూర్చొని చేయాలంటే ఎంత సేపు పడుతుంది? ఆల్మోస్ట్ 2 డేస్ పడుతుంది. 2 డేస్ పడుతుంది. 2 డేస్ పడుతుంది. 2 డేస్ పట్టే వర్క్ ని ఈ మనం మెషిన్ ద్వారా 3 to 5 అవర్స్ అనుకోండి. హ్యాండ్స్ అన్ని కంప్లీట్ అవ్వడానికి 3 to 5 అవర్స్ లో కంప్లీట్ అయిపోతుంది. సూపర్. సో మనం ఏంటంటే ఇది మనం పెట్టేసిన తర్వాత కూడా వర్క్ పెట్టేసిన తర్వాత కూడా మనం వేరే పని ఏదైనా చేసుకోవచ్చు. ఇంకా ఇక్కడనే కూర్చోవలసిన మధ్య మధ్యలో చూసుకుంటూ ఉంటే చాలా సరిపోతుంది. మనం వేరే వర్క్ అంటే టైలరింగ్ కానీ లేదా ఇంట్లో ఏదైనా వర్క్ అయినా అది కూడా చేసుకుంటూ మనం ఎర్న్ చేసుకోవచ్చు. సూపర్. దీనిపైన కూర్చోవాల్సిన అవసరం లేదు. అండ్ మనకి చార్జెస్ కూడా ఏంటంటే మాన్యువల్ చేసే వాళ్ళు ఎక్కువ చార్జ్ ఎందుకంటే వాళ్ళ సమయం ఎక్కువ అవుతుంది కాబట్టి చార్జెస్ కూడా మనం తక్కువ చార్జ్ చేయొచ్చు. కస్టమర్స్ కూడా ఎక్కువ వస్తుంటారు. కరెక్ట్. బేసికల్ గా బెస్ట్ పార్ట్ ఏంటంటే ప్రతి డిజైన్ కి కూడా మనకి అయ్యే ఖర్చు హార్డ్లీ 50 to 100 రూపీస్ లో. బట్ మనం ఎర్న్ చేసేది 1000, 1200, 1500 ఇట్లా ఉంటుంది. సో ఆ వేరియేషన్ మనకి తెలిసిపోతుంది అన్నమాట, ఎంత మనం ఇన్కమ్ చేయొచ్చు, ఎంత మనం ప్రాఫిట్ తీసుకోవచ్చు అనేది. వెరీ నైస్. సో ఇది ఒక మోడల్. ఇందాక మీరు చూసిన మోడల్ ఇది క్లాసిక్ మోడల్. దీనికి ఏంటంటే మన పర్టికులర్ మెషిన్ ఏంటంటే గ్లాస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. అంటే వర్క్ చేసేటప్పుడు ఏమైనా ఈ థ్రెడ్స్ అవి డిస్టర్బ్ కాకుండా, ఎయిర్ అది వెళ్ళకుండా, డస్ట్ ఏం కాకుండా ఈ గ్లాస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. సో వీటికి ఇంకా నెక్స్ట్ చూపించే వాటికి అంటే డిఫరెన్స్ ఏముంటుంది సార్? అన్ని మెషిన్సే కదా? అన్ని డిఫరెన్స్ ఏంటంటే కొన్ని ఇందులో ఇందాక 2 చూసారు కదా, ఈ 2 సేమ్ సింగిల్ హెడ్ మెషిన్స్. ఓకే. అంటే జస్ట్ మోడల్ మారుతున్నాయి. బట్ ఇది వచ్చేసరికి డబుల్ హెడ్. ఇది ఏంటంటే దానికన్నా మీకు ఎట్ ఎ టైం మీకు 2 హ్యాండ్స్ కంప్లీట్ చేయొచ్చు. కొంచెం ఇంకా ఫాస్ట్ గా కావాలంటే 2 మెషిన్స్ కాకుండా ఒకటే మెషిన్స్ తోని మనం మేనేజ్ సేమ్. కాకపోతే ఏంటంటే ఒకటే మెషిన్ అని కాదు, దాంట్లో ఏంటంటే ఫ్రంట్ బ్యాక్ వేసే టైంలో మనకు ఒక హెడ్ ఇది ఐడియల్ అయిపోతుంది, ఖాళీ అయిపోతుంది. బట్ 2 హ్యాండ్స్ మాత్రం ఎట్ ఎ టైం వర్క్ అవుతుంది. సో డైలీ చూసుకున్నా దానికన్నా ఒక 40% ఎక్స్ట్రా వర్క్ చేయొచ్చు. ఓకే. 40% ఎక్స్ట్రా వర్క్ చేయొచ్చు. ఈ డబుల్ హెడ్ ఏంటంటే ఇప్పుడు బొటిక్స్ వాళ్ళు ఏంటంటే తక్కువ టైం ఇస్తారు, 1 డేలో డెలివరీ ఇవ్వాలి. అటువంటి వాళ్ళకి బాగా హెల్ప్ అవుతుంది. ఓకే. సో మన ఎర్నింగ్ కూడా ఇప్పుడు 1 డే డెలివరీ పెట్టినాం అనుకోండి, ఆబ్వియస్గా మనం ఏం చేస్తామంటే ప్రైస్ కూడా ఎక్కువ చేయొచ్చు. 1 డేలో డెలివరీ అనేది హ్యాండ్ వర్క్ తో ఇంపాసిబుల్. సో మనం స్టిచ్చింగ్ వర్క్ తో ప్లస్ 1 డే డెలివరీ పెట్టినామంటే మనం 2000, 3000 చార్జ్ చేసినా కూడా రీజనబుల్. ఎందుకంటే 1 డేలో ఎవరు మనకు వర్క్ చేసి ఇవ్వరు కాబట్టి. సో ఇటువంటి మనకి డబుల్ హెడ్, సింగిల్ హెడ్ లో కూడా చేయొచ్చు. బట్ దీనిలో ఏంటంటే టైం బాగా సేవ్ అవుతుంది, టైం బాగా సేవ్ అవుతుంది. బిల్డ్ క్వాలిటీ అండ్ మొత్తం కూడా కొంచెం ఎక్కువ కావాల్సి కొంచెం సేమ్ స్పేసే కొంచెం ఒక డిస్టెన్స్ పెరుగుతుంది. దీంట్లో ఏంటంటే మీకు బెస్ట్ పార్ట్ ఏంటంటే కంప్లీట్ చేసేటప్పుడు టీ షర్ట్స్ ఏమైనా చేసుకోవాలనుకోండి, 2 టీ షర్ట్స్ ఒకేసారి వర్క్ చేసుకోవచ్చు. అంటే లోగోస్ ఏమైనా చేయాలనుకుంటే 2 ఎట్ ఏ టైం వర్క్ చేసుకోవచ్చు. అట్లా 2 మనకి వర్క్ అవుతుంది. అండ్ వర్క్ మాత్రం సేమే ఉంటుంది. సింగిల్ హెడ్లో ఎట్లా ఉంటుంది ఇది కూడా అంతే ఉంటుంది. చాలా ఈజీ ఉంటుంది ఆపరేటింగ్. జస్ట్ లైక్ మనం ఆండ్రాయిడ్, వాట్సాప్ అంత మించి ఏమి వర్కింగ్ ఏమో అంత కష్టమే ఉండదు. డిజైన్స్ ఉంటే సెలెక్ట్ చేసి మనం ఆన్ చేయడం అంటే కొంచెం నేర్చుకునేది ఉంటుంది. బట్ అట్లానే మరీ కష్టం కాదు. ఒక 2-3 డిజైన్స్ మనం ఓన్గా చేస్తాం. చదువుకోని వాళ్ళకి కూడా ఇది ఏం కాదు, జస్ట్ సింబల్స్ తో మనం చేసేయచ్చు. ప్లస్ ఒక 2-3 డిజైన్స్ మనం రఫ్ గా చేసినామంటే ఆటోమేటిక్ గా కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది, ఎవరైనా స్టార్ట్ చేసేయచ్చు. చూడండి మనం వర్క్ చేసేటప్పుడు కూడా మనకి ఏంటంటే ముందు చూసుకోవచ్చు, అంటే కలర్ కాంబినేషన్ ఎట్లా ఇవ్వాలి, ఏం చేయాలి అని చెప్పేసి వర్క్ మనం ముందే చూపించుకొని దాన్ని బట్టి మనం ప్లాన్ చేసుకోవచ్చు. టోటల్ ఈ సెగ్మెంట్ లో ఇది బిగ్ మిషన్ అనమాట. మీరు చూస్తే వింగ్స్ కూడా ఎలా ఉన్నాయి చూడండి. రెగ్యులర్ మోడల్ కన్నా కూడా ఇది ఏంటంటే మనకి షేర్వానీస్ కి, చుడిదార్స్ కి ఏమైనా వేయాలనుకుంటే పెద్ద లెంగ్త్ కావాలి. దాంట్లో ఏంటంటే అంత లెంగ్త్ రాదు. ఇది టోటల్ 1.2 మీటర్ వస్తుంది. సో మీరు ఎంత షేర్వానీ కానీ, చుడిదార్ వర్క్స్ కానీ, లెహంగా వర్క్స్ కానీ ఏమైనా చేయాలంటే సింగిల్ ఐటెంలో చేయొచ్చు. అండ్ శారీకి కూడా తొందరగా కంప్లీట్ అవుతుంది అనమాట. ఫ్రేమ్ మళ్ళీ మార్చకుండా 4 times లో టోటల్ శారీ కంప్లీట్ అవుతుంది. సో ఇది కొంచెం ఇది 20x48 మిషన్. దీనికి కొంచెం స్పేస్ ఎక్కువ ఉండాలి, కంపారిటివ్ గా స్పేస్ ఎక్కువ ఉండాలి ఈ మోడల్ కి. బట్ మీకు ఏంటంటే వర్క్ కూడా సేమ్ బ్లౌజ్ పీస్ కనుక 50 centimeters లో కనుక ఉంటే అట్ ఏ టైం మనం సింగిల్ అటెంప్ట్ లో బ్లౌజ్ మొత్తం కంప్లీట్ చేయొచ్చు. బట్ శారీలో బ్లౌజెస్ కి అట్లా ఛాన్స్ ఉండకపోవచ్చు. బట్ ఇట్లా సింగిల్ పీసెస్ ఉంటే మాత్రం సింగిల్ అటెంప్ట్ లో బ్లౌజ్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది. హ్యాండ్స్ టు హ్యాండ్స్, ఫ్రంట్ బ్యాక్ ఎట్ ఏ టైం కంప్లీట్ చేయొచ్చు. సో ఇది 20x48 మోడల్ అనమాట. ఫ్యూచర్ మోడల్ అని పిలుస్తుంది దీన్ని. ఇది కూడా మంచి మార్కెట్లో బొటిక్ వాళ్ళకి, లెహంగా వర్క్ చేసే వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది.
ఇది బడ్జెట్ మోడల్. RRRలోనే ఎవరైనా స్టార్టింగ్లో బడ్జెట్లో తీసుకుందాం అనుకునేటోళ్ళు ఈ హైటెక్ చూస్ చేయొచ్చు. ఇది కూడా మన సిస్టర్ కంపెనీయే. ఓకే. సో ఇందులో ఏంటంటే బిల్డ్ క్వాలిటీ అన్నీ సేమ్ ఉంటుంది, ఏరియా కూడా 20x32 ఉంటుంది. ఇది బడ్జెట్లో వస్తుంది మిషన్. అండ్ దీని పర్ఫార్మెన్స్ కూడా మీకు సాలిడ్ పర్ఫార్మెన్స్ ఉంటుంది, బుల్లెట్ మోడల్ పర్ఫార్మెన్స్ అనమాట. సో దీంట్లో ఏంటంటే బెస్ట్ పార్ట్ బడ్జెట్. సెకండ్ థింగ్ అంటే దీనికి కూడా మనం బీడ్స్ కానీ ఏమైనా మగ్గం వర్క్ డివైసెస్ ఏమైనా అరేంజ్ చేసుకోవాలనుకున్న దీంట్లో చేసుకోవచ్చు. సో అది కూడా మనకి పాసిబిలిటీ ఉంది, బట్ దానికి అడిషనల్గా కాస్ట్ అవుతుంది. ఓన్లీ థ్రెడ్ వర్క్ దానికి మాత్రం మీకు మిషన్ ప్రైస్ ఇలా పడుతుంది అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే వారంటీ ఉంటుందండి. దీనికైతే 2 years వారంటీ ఇస్తున్నాము. ఎందుకంటే ఇది ఇండియన్ కొలాబరేటెడ్. ఇది హైటెక్ అనేది మన ఇండియన్ ఫుల్ కొలాబరేటెడ్, అది టోటల్లీ ఇంపోర్టెడ్. సో ఇండియన్ కొలాబరేటెడ్ అవడం వల్ల మనకి దీనికి స్ట్రెంగ్త్ ఎక్కువ ఉంటుంది. యాజ్ యూజువల్గా మనకి ఇండియన్ టెక్నాలజీ కూడా యాడ్ అవ్వడం వల్ల సో దీనికి 2 years వరకు వారంటీ ఇస్తున్నాం. రిమైనింగ్ ఇంపోర్టెడ్ మోడల్స్ అన్ని 1 year ఫుల్ వారంటీ ఇస్తున్నాం. ఏమి ఇష్యూ వచ్చినా కానీ 1 year ఫుల్ వారంటీ ఇస్తున్నాం. అంటే చాలా మంది కస్టమర్స్ కూడా ఎట్లా అంటే 1 yearలోనే వాళ్ళ ఇన్కమ్ కూడా అంటే మెషిన్ మీద ఇన్వెస్ట్మెంట్ కూడా తీయగలుగుతున్నారు. రిటర్న్ వచ్చేస్తున్నాయి. సో అది కూడా పెద్ద ఇష్యూ ఏమీ కాదు. సో తర్వాత ఒక 1 year 2 years తర్వాత కూడా ఏదైనా సర్వీస్ చూస్తే మేము చూసుకుంటామండి. 1 year 2 years తర్వాత కూడా మీకు ఏ సర్వీస్ ఇష్యూ వచ్చినా మేము చూస్తాము. ఆ ప్రాబ్లమ్ కంప్లీట్లీ రెక్టిఫై చేయడం, సపోర్ట్ పరంగా కూడా ఏమి ఇష్యూ ఏమి ఉండదు. సో కంపెనీ చూసుకుంటుంది. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఇక్కడ మన RRR అంటే రిమైనింగ్ కంపెనీస్ కన్నా కూడా అంటే డీలర్తో సంబంధం ఉండదు, డైరెక్ట్గా కంపెనీ డీల్ చేస్తుంది. ఏ కస్టమర్ అయినా ఎండ్ టు ఎండ్ మన హైదరాబాద్ నుంచి శ్రీకాకుళం అయినా అనంతపూర్ అయినా సరే ఎక్కడికైనా సరే ఈవెన్ కర్ణాటక అయినా సరే టోటల్ కంపెనీ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటుంది. కంపెనీ సర్వీస్ అంటే మిగిలిన వాటిలాగా డీలర్ అక్కడ వెళ్తే అక్కడే చూసుకోండి అన్నట్లా కాదు, కంపెనీ సర్వీస్ ఇస్తుంది. సూపర్, వెరీ నైస్. ఇది కూడా బడ్జెట్ మోడల్. ఇందాక చూసాం కదా ఇండియన్ టెక్నాలజీ కొలాబరేషన్లో ఇది కూడా బడ్జెట్ మోడల్. ఇది డబుల్ హెడ్ రన్ అవుతుంది. ఇది కూడా తక్కువ బడ్జెట్లో చూస్ చేసుకునే వాళ్ళు డబుల్ హెడ్కి వెళ్ళాలనుకుంటే దీంట్లో మనం చూస్ చేసుకోవచ్చు. దీంట్లో ఏంటంటే ఇది సెమీ ఆటోమేటిక్, ఫుల్లీ ఆటోమేటిక్ కాదు, బట్ స్టిల్ వర్క్ పర్ఫార్మెన్స్లో చూసుకుంటే మీకు తొందరగా వర్క్స్ కంప్లీట్ అవుతాయి. యాజ్ యూజువల్గా 2 heads ఉండడం వల్ల తొందరగా వర్క్స్ అనేవి కంప్లీట్ అవుతాయి. దీనికి కూడా మనం జరీ అయితే 100% ఏ కలర్ అయినా సరే జరీ రన్ చేసుకోవచ్చు. సేమ్ టైం ఏంటంటే మనకి ఈ పర్టికులర్ మిషన్స్లో బీడ్స్ డిజైన్స్ కానీ కార్డింగ్ డిజైన్స్ కానీ మన అటాచ్మెంట్స్ ఏమైనా కావాలనుకుంటే హ్యాపీగా అటాచ్ చేసుకోవచ్చు. ఇదే కాదు అన్ని మోడల్స్లో మనం చూపించిన మోడల్స్ అన్నింటిలో కూడా కార్డింగ్, బీడింగ్, పర్ల్స్ ఇటువంటి ఏమన్నా సరే మనం అటాచ్మెంట్స్ చేసుకోవచ్చు. పర్ల్స్ కానీ కార్డింగ్ కానీ బీడింగ్ కానీ ఏవైనా సరే అటాచ్మెంట్ చేసుకోవచ్చు. ఇది కార్డింగ్ అంటాం అనమాట, మోటా జరీ. ఇది కూడా వర్క్ చేసుకోవచ్చు, అంటే తొందరగా అయిపోతాయి వర్క్స్ కూడా. వర్క్స్ అనేది తొందరగా అయిపోతాయి, ఫుల్లీ ఆటోమేటిక్ ఉంటుంది. వర్క్ కూడా సింపుల్ గా అయిపోతుంది. ఇవన్నీ మోడల్స్ అయితే ఉన్నాయి. మీకు డీటెయిల్స్ కావాలంటే ఒకసారి స్క్రీన్ పై నంబర్ కి కాంటాక్ట్ చేయండి. అన్ని డీటెయిల్స్. ఇది మన బాలానగర్ మెయిన్ రోడ్ లో ఉంది, ముసాపేట వై జంక్షన్ లో. మీకు ఈజీ యాక్సెసిబుల్. మన హైదరాబాద్ సరౌండింగ్స్ లో ఉండే వాళ్ళు డైరెక్ట్ గా రావచ్చు. అట్ ద సేమ్ టైం మీరు ఆన్లైన్ లో కూడా పర్చేస్ చేయొచ్చు. అంటే మోడల్ మనం ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం, బట్ వాళ్ళ ఫోన్లో కూడా ఏమైనా డిస్కస్ చేసినప్పుడు వాళ్ళ డౌట్స్ అన్ని క్లారిఫై చేసి మనం ఆన్లైన్లో ఆర్డర్ తీసుకుంటాం. జస్ట్ అంటే ఒక మినిమం అమౌంట్తో మనం మెషిన్ బుక్ చేయొచ్చు. మెషిన్ 20,000 అట్లా మెషిన్ బుక్ చేసి మనం తర్వాత మనం బిఫోర్ డెలివరీ మనం అంటే వాళ్ళు డీడీ ఏదైనా రెడీ చేసుకుంటారు, మనం డీడీ కలెక్ట్ చేసుకొని మెషిన్ పంపిస్తాం. అట్ ద సేమ్ టైం తర్వాత టెక్నీషియన్ పంపించడం, ట్రైనింగ్ ఇవ్వటం, అవన్నీ ఆటోమేటిక్గా స్టార్ట్ అయిపోతాయి అన్నమాట. మనం బిజినెస్ స్టార్ట్ చేసుకోవటం. ఇవన్నీ బ్లౌజ్ నెక్స్. ఇది పాట్ నెక్, బోట్ నెక్. పాట్ నెక్స్ అంటే రెడీగా ఇప్పుడు ట్రెండింగ్లో ఏ నెక్స్ అయినా సరే మనకి క్రియేటివిటీ ఉండాలి, కానీ ఏమన్నా సరే మనం స్టార్ట్ చేసుకోవచ్చు. ఇది సింపుల్గా ఇవి బేబీ నెక్స్ అనమాట. చిన్న పిల్లలకి బేబీ నెక్స్ వేస్తున్నారు. సో ఇప్పుడైతే ప్రతి ఒక్కరు కస్టమైజేషన్ అడుగుతున్నారు. అంటే బర్త్డేస్ అని, మ్యారేజ్ ఈవెంట్స్ అనేది. ఇది ఫోటో ఎంబ్రాయిడరీ అనమాట. ఇది డైరెక్ట్గా మెషిన్లో చేసాము. ఇది మెషిన్లో చేసాము, కాకపోతే ఇంకా ఫినిషింగ్ కూడా ఉంటుంది. ఇది జస్ట్ డెమో కోసం బ్లాక్ అండ్ వైట్లో పెట్టాం. అండ్ ఇదొకటి మనం ఏంటంటే ఇంకొకటి బెస్ట్ పార్ట్ ఏంటంటే మన కంపెనీ నుంచి మెటీరియల్ కూడా మనం కొరియర్ చేయగలుగుతాం ఎక్కడికైనా కానీ. జస్ట్ మీరు ఒక ఫోన్ కాల్తో మెటీరియల్ తెప్పించుకొని మీరు ఇంటి దగ్గర నుంచి ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, జస్ట్ కొరియర్ తీసుకోవడం, మీరు బిజినెస్ స్టార్ట్ చేసుకోవడం. సో ఆ సర్వీస్ కూడా ఉంటుంది. ఇది కూడా చూడండి, ఇది కూడా కంప్లీట్గా ఎంబ్రాయిడరీ. ఇది కూడా ఏంటంటే మన మిషన్ తో చేసిందే. ఇది ఏంటంటే మీకు ఇది కూడా ఒక ఎర్నింగ్ ఆపర్చునిటీ చూసుకోవచ్చు. లైక్ 3D లాగా ఉంది. అవును, ఎర్నింగ్ ఆపర్చునిటీ. ఇది కూడా ఏంటంటే ఇలా మనం ఎవరికైనా గిఫ్ట్ చేసి ఇవ్వచ్చు. టోటల్ గా మనం దీన్ని పర్చేస్ చేసి అంటే ఫోటో లాగా కూడా చేయొచ్చు, యాజ్ ఇట్ ఈస్ గా చేయొచ్చు, ఫోటోస్ లాగా కూడా చేయొచ్చు. ఇది మనం ఎంత ఒక 1500 అట్లా సేల్ చేసుకోవచ్చు. ఇది కూడా వర్క్ చేసి టోటల్ వర్క్ అంటే ఫ్రేమింగ్ అంతా చేయించినాక. సో
సో అది చూస్తే చూడండి బాలాజీ, అది కూడా కంప్లీట్గా థ్రెడ్ వర్కే. ఇది కూడా థ్రెడ్ వర్క్, కంప్లీట్గా థ్రెడ్ వర్క్. సూపర్ సూపర్. చూసుకోవచ్చండి ఎంత బాగుందో వర్క్ వచ్చి. కంప్లీట్గా థ్రెడ్ వర్క్. ఇలా మనకి గిఫ్టింగ్ పర్పస్ కూడా ఇవ్వచ్చు అనమాట వేరే వాళ్ళకి. అట్లా బీడ్స్తో చేసాం అనమాట. అది అమ్మవారిది కార్డింగ్ ఇవన్నీ యాడ్ చేసి ఇలా కూడా మనం గిఫ్టింగ్ ఐడియా చేయొచ్చు. సో ఎనీ ఫోటో కానీ మన చేయొచ్చు, ఎవరి ఫోటో కానీ కూడా చేసుకోవచ్చు హ్యాపీగా చేసుకోవచ్చు. మన ఎంబ్రాయిడరీ మిషన్స్లో ఏమైనా మనకి డీటెయిల్స్ కావాలనుకుంటుంటే స్పెషల్గా ట్రైనింగ్ వీడియోస్ కానీ, తర్వాత ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే ఎట్లా రెక్టిఫై చేసుకోవాలి, ఎట్లా వర్క్ అవుతుంది, ఇటువంటి వాటి కోసం మనం ఒక ఛానల్ కూడా పెట్టాము. అంటే ఆ ఛానల్ ఏంటంటే ఎప్పుడు అప్లోడ్ చేస్తుంటాం, మీరు కూడా ఆ ఛానల్ చూడొచ్చు. చూస్తే మీకు కూడా ఒక ఐడియా వస్తుంది ఎట్లా చేస్తున్నారని చెప్పి. ఫర్దర్గా మీరు ఏ కంపెనీ మిషన్ తీసుకున్నా కానీ, అంటే ఏ తీసుకున్నా కానీ మీకు ఆ ఛానల్ యూజ్ అవుతుంది. దానిలో చాలా కంటెంట్ మీకు ఎట్లా కంప్లైంట్స్ ఎట్లా వస్తే ఏం చేయాలి, ఆయిలింగ్ ఎట్లా చేసుకోవాలి, మెయింటెనెన్స్ ఎట్లా అనేది టోటల్గా ఉంది. అది కూడా మేము లింక్లో పెడతాము డిస్క్రిప్షన్లో, మీరు అది కూడా మీరు చూసి. అది శేషు ఎంబ్రాయిడరీ స్టూడియో, అది దాని నేమ్ చెక్ చేయొచ్చు. సూపర్. మోడల్గా బ్లౌజెస్ ఇది పాట్ నెక్ బ్లౌజ్ అనమాట. ఫినిషింగ్ మీరు చూడొచ్చు. ఇది మనం ఆల్మోస్ట్ 2000 వరకు ఈ వర్క్ కంప్లీట్ అవ్వడానికి మనం చార్జ్ చేస్తాం. 1500 to 2000 అట్లా. ఇది కూడా చూడండి సింపుల్ నెక్స్ అనమాట. 800 900 అట్లా చార్జ్ చేస్తాం. బట్ ఏంటంటే మనకి ఎర్నింగ్లో బెస్ట్ పార్ట్ ఏంటంటే మనకు ప్రొడక్షన్ కాస్ట్ చాలా తక్కువ. ఒక్క మిషన్ కాస్ట్ తప్ప ప్రొడక్షన్ కాస్ట్ అనేది తక్కువ. 150-100 రూపీస్ మధ్యలోనే వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది. మనకు ఆల్మోస్ట్ 1500 వరకు. పవర్ బిల్ కూడా చాలా తక్కువ, 300 మాక్సిమం 300. అండ్ సింగిల్ ఫేస్ తోనే యూజ్ చేయొచ్చు. సింగిల్ ఫేస్ తోనే యూజ్ చేయొచ్చు. ఇది చూడండి, మన ఇది కంప్లీట్గా థ్రెడ్ వర్క్తో చేసాము. సూపర్ థ్రెడ్ వర్క్ చేసాము. ఇది పాస్టర్స్ ఉంటారు కదా, పాస్టర్స్. ఇటువంటి ఏదైనా పెద్ద వర్క్స్ ఏమైనా చేయాలంటే 20/48 దాంట్లో సింగిల్ ఐటెంలో క్లాత్ పెట్టేసి మనం వర్క్ చేసుకోవచ్చు అనమాట. వెరీ నైస్ సార్, చాలా బాగుందండి. డెఫినెట్ గా బొటిక్ ఉన్న వాళ్ళు కానీ బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలనుకున్న వాళ్ళు డెఫినెట్ ఒకసారి కాంటాక్ట్ అవ్వండి. ఇటువంటి వాటికి మనం ఏమైనా బీడ్స్ ఏమైనా అటాచ్ చేసుకోవాలనుకున్నాయి, ఎంబ్రాయిడరీ చూస్తారు కదా వర్క్ చాలా బాగుందండి. ఫినిషింగ్ ఇవన్నీ చూసుకోవచ్చు అండి. అంటే మన క్రియేటివిటీ ఉండాలి. అంటే చాలామంది ఏంటంటే చాలామంది లేడీస్ టైలర్సే ఉంటారు, జెంట్స్ కూడా లేడీస్ వర్క్ చేసే వాళ్ళు ఉంటారు. బట్ ఈ మిషనరీ ద్వారా ఈ మిషనరీ కూడా యాడ్ చేసుకుంటే వాళ్ళకి ఇంకా బూస్టప్ అవుతుంది, కస్టమర్స్ రెప్యుటేషన్ పెరుగుతుంది. అట్ ది సేమ్ టైమ్ వాళ్ళకి కూడా బిజినెస్ వర్కర్స్ అవసరం ఉండదు, బిజినెస్ గ్రోత్ పెరుగుతుంది, ఇన్కమ్ పెరుగుతుంది. సో జెంట్స్ అయినా చేయొచ్చు, లేడీస్ అయినా చేయొచ్చు, ఇంట్లో నుంచి కూడా చేయొచ్చు. దీనికి ఏమీ 3 ఫేస్ ఏం అక్కర్లేదు, సింగిల్ ఫేస్లో చేయొచ్చు. హార్డ్లీ 300 రూపీస్ పవర్ బిల్ అవుతుంది మంత్లీ. మీకు మెటీరియల్ అంతా తీసుకున్నా సరే ఒక 1000 రూపీస్ కన్నా ఎక్కువ మెటీరియల్ అవ్వదు పర్ మంత్కి. అవి కూడా మిగులుతాయి, ఇంకా 1000 ఇంకా మనం యాడ్ చేసుకుంటూ ఉంటాం. సో మీరు కంటిన్యూగా బిజినెస్లో ఉండొచ్చు. బెస్ట్ పార్ట్ ఏంటంటే మనం ఎక్కడికి ఇంట్లోంచి ఏదైనా వర్క్ చేయాలి, పిల్లలు చిన్నపిల్లలు ఉన్నారు, ఇలాంటి కండిషన్లో వర్క్ చేయొచ్చు. లేదా మనం ప్రొఫెషనల్గా బొటిక్ చేసి రన్ చేయాలి, ఇట్లాంటి కండిషన్లో అయినా సరే మనం ఈ బిజినెస్ని స్టార్ట్ చేసుకోవచ్చు. మిషన్ పరంగా అయితే మన నుంచి సపోర్ట్ అయితే ఎప్పటికీ ఉంటుంది. మనం డిజైన్స్ కూడా ప్రొవైడ్ చేస్తాము. ఈజీగా మనం ఏమేమి డౌట్స్ ఉన్నా సరే, ఏమి ఇష్యూస్ ఉన్నా సరే మీరు స్క్రోల్ అవుతున్న నెంబర్ కూడా కాల్ చేస్తే ఇంకా చాలా డిస్కస్ చేసాము. బట్ యాక్చువల్గా మీరు ఆల్రెడీ చాలా బిజినెస్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మేము కూడా అనుకున్నాం మాది కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి వాళ్ళకు. అంటే కస్టమర్స్ ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా కొంతమంది మిస్ అయ్యేటోళ్ళు ఉంటారు, కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయాలని చెప్పి మీకు మళ్ళీ కాంటాక్ట్ చేయడం, మొత్తం ఎక్స్ప్లోర్ చేయడం అన్నీ జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే.